రోజుకు అధికం కావడంతో రాష్ట్రంలో ఇవేటి నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు వడదెబ్బతో 5గురు మరణించారు. రాష్ట్రంలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే వెంట గొడుగులు, క్యాప్ లేదా స్కార్ఫ్స్ వంటివి ధరించాలని, వాటర్ బాటిల్ తప్పకుండా వెంట ఉండాల్సిందేనని సూచించారు. రైట్, ఇక రాష్ట్రంలో ఇవేళ్టి నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చిర్రా రవి లైవ్లో అందిస్తారు. రవి, చెప్పండి, ఈ రోజు నుంచి కూడా ఎండల భగభగలు మరింతగా ఉండనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వివరాలేంటి? ఎండక బగబగ మండిపోతున్నాయి. బయటికి రావాలంటే ప్రజలు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. బానుడి బగబగలకు ప్రజలు వెళ్ళలాడిపోతున్న సందర్భం. ఇప్పటికైతే వాతావరణ శాఖ మొత్తం కూడా ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి అత్యవసరంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ వేడి ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. 41 నుంచి 46 వరకు ఉష్ణోగ్రతలు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మధ్యాహ్నం పూట బయటికి రావాలి. కానీ అనివార్యంగా ఎవరు కూడా అనివార్యం అయితే మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ మిగతా సందర్భాల్లో రావద్దని చెప్పేసి ఒకవైపు ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, రెండో వైపు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఈ వడగాల్పులకి దాదాపు రాష్ట్రంలో అటు మహబూబ్ నగర్ కానీ అట్లాగే గద్వాల కానీ నల్గొండ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది వడగాల్పులకి వడదెబ్బకి చనిపోయిన సందర్భం నెలకొన్నది. దాదాపు ఈ వడగాల్పులు అనేటువంటి బాగా అధిక ఉష్ణోగ్రతలతోటి తెలంగాణ మొత్తంగా ఈ వడగాల్పులు పెద్ద ఎత్తున చోటు చేసుకోవడంతో ప్రజల్లో ఒక రకంగా ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక దాదాపు వృద్ధులు ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. అట్లాగే చాలా మంది హైడ్రేషన్ తాగటం వల్ల, బాడీ బయటికి రావడం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఈ రోజు మొత్తం కూడా వడగాల్పుకు గురవుతున్న సందర్భం నెలకొంది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లా నాగులవంతులో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో తెలంగాణ అగ్నిగుండంగా మారింది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ సింగరేణి ప్రాంతం కూడా ఉంది. తెలంగాణలో సింగరేణిలో కూడా ప్రధానంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కూలర్లు కానీ అట్లాగే చలవ పందిళ్లు కానీ ఇట్లాంటివి కూడా వేసుకుంటున్న సందర్భం ఉన్నది. బయటికి వెళ్ళలేని ఒక పరిస్థితి ప్రజలకి అనివార్యమైంది. ఇప్పుడు మనం తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు ఒకవైపు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ
చేస్తుంటే రెండో వైపు ఎన్నికల నేపథ్యంలో కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ప్రచారాలకు కూడా మధ్యాహ్నం పూట కాకుండా ఉదయం సాయంత్రం అయితేనే బాగుంటుందని చెప్పటికే చాలా మందికి వివిధ రాజకీయ పార్టీలకు సూచించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజలకి అంటే వాతావరణం పెద్ద ఎత్తున ఎక్కువ ఇబ్బందులు ఉండటం తోటి అధిక ఉష్ణోగ్రతలు రావడం తోటి ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, అగ్నిగుండంగా మారిన పరిస్థితి ఉన్నది. దీని మీద మొత్తం కూడా ప్రజలకి వాతావరణ శాఖ ఒకవైపు హెచ్చరికలు చేస్తుంది, రెండో వైపు ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి వెళ్తే మాస్కులు పెట్టుకోవాలి, అట్లాగే నీళ్లు ఖచ్చితంగా నీళ్లు పట్టుకుపోవాలి బయటికి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన సందర్భం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవి. ఆంధ్రప్రదేశ్